హాయ్ ఫ్రెండ్స్, వెనకటి పైన కదుతుంది. నేను మీకు కదుతుంది. నేర్చుకున్నామా? దాచండి, మైక్ తీయండి, తీయండి, తట్టకాయ తెచ్చుకోండి. 21వ సర్గ. విశ్వామిత్రుడు క్రుద్ధుడగుట, వశిష్ఠుని ఉపదేశము, దశరథుని అంగీకారము. సో ఇంకా పంపని ఎట్టి పరిస్థితుల్లో నేను పంపలేను రాముడిని అన్నారు కదా. విశ్వామిత్రుడి గారికి ఏమో కోపం వచ్చింది. సో వశిష్ఠ మహర్షి ఇక్కడ ఉపదేశం చేశారు. దశరథుడు రాముడిని పంపించడానికి అంగీకరించారు. అది ఎలాగనేది ఈ సర్గలో ఉంటుంది. దశరథుడు ఎటూ దిక్కుతోచని వాడై పుత్రవాత్సల్యముతో తడబడుచు పలికిన మాటలను విశ్వామిత్రుడు విని కుపితుడై రాజుతో ఇట్లు నుడినవెను. ఓ రాజా, నా అభ్యర్థనను నెరవేర్చునని మాట ఇచ్చితివి. ఇప్పుడు ఆ మాట తప్పుటకు సిద్ధపడుచున్నావు. ఇట్లు ప్రతిజ్ఞాభంగమునకు ఒడిగట్టుట రఘువంశరాజులకు తగదు. ఇట్లు చేయుట మీ వంశమునికే కలంకము. ఓ దశరథ, ఇట్లు మాట తప్పుట నీకు యుక్తముగా అనిపించినచో నేను వచ్చిన దారినే వెళ్ళెదను. కుకుస్థ వంశమున పుట్టిన నీవు మాట తప్పితివి. సరే, నీవు నీ వారితో కూడి సుఖంగా ఉండుము. ముందే మాట అడిగి తీసుకున్నారు కదా దశరథ మహారాజును. ఆడిన మాట తప్పకము అన్నారు విశ్వామిత్ర మహర్షి. ఆయన సరే అన్నారు. సో ఇప్పుడు నువ్వు రాముడిని పంపించమంటే పంపించనంటున్నావు, మరి ఆడిన మాట తప్పినట్టే కదా. సరేలే, అలాగే ఉండండి, మీరు మాట తప్పిన వల్ల నేను వెళ్తాను అన్నట్టు ఆయన కోపం వచ్చేలా అన్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడు కాగా ఈ భూమండలమంతా కూడా కంపించను. దేవతలు భయగ్రస్తులయ్యిరి. నిష్ఠాగరిష్ఠుడును ధీరుడును మహానుభావుడును అయిన వశిష్ఠ మహర్షి జగత్తంతయు భయంతో చలించుటను గమనించి దశరథునితో ఇలా అన్నారు. ఇక్కడ వశిష్ఠ మహర్షి అవంతా గమనించి ఆయన్ని దశరథ మహారాజుకు సర్దు చెప్తున్నారు, పంపిద్దాము రాముణ్ణి అన్నట్టు. ఓ రాజా, నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి. ధర్మమూర్తివి, ధైర్యశాలివి, సత్యవ్రతమును పాలించువాడవు, సర్వ శుభ లక్షణములు కలవాడు. కావున నీవు ధర్మహానికి తలపడవలదు కదా. ఓ రఘువంశజ, ముల్లోకములలోనూ నీవు ధర్మాత్ముడుగా వాసిగాంచిన వాడవు. స్వధర్మమును అంటే ఆడిన మాటను తప్పకుండా ఆచరింపు, అధర్మమునకు పాల్పడవలదు. వశిష్ఠ మహర్షి చెప్పారు, నువ్వు మాట ఇచ్చావు, ఇంకా తప్పదు, మాట నిలబెట్టుకోవాల్సిందే అన్నట్టు. ఓ రఘువంశోద్భవ, మీ కోరికను నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకొనని వారికి అశ్వమేధ యాగ ఫలము, బావులు చెరువులు తవ్వించుట మొదలగు ధర్మకార్యములను ఆచరించిన ఫలము నశించును. కావున విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపుము. రాముడు అస్త్రవిద్యలలో ఆరితేరిన వాడైనను కాకున్నను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలోనున్న అమృతము వలె ఆయనను రాక్షసులేమియూ చేయజాలరు. కాబట్టి వశిష్ఠ మహర్షి ఇలా చెప్తున్నారు, అసలు రాముణ్ణి రాక్షసులు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన శస్త్రవిద్యల్లో ఆరితేరినవాడు అయినా కాకున్నా కూడా విశ్వామిత్రుని సంరక్షణలో ఉన్నంత వరకు కూడా అగ్ని రక్షణలో ఉన్న అమృతము వల్లే ఉంటారే కానీ రాక్షసులు రాముణ్ణి ఏం చేయలేరు. నువ్వు ఇలా ఆడిన మాట తప్పితే ఇంతకుముందు నువ్వు చేసిన అశ్వమేధ యాగం వల్ల వచ్చిన ఫలితము అవన్నీ కూడా నశిస్తాయి అని చెప్తున్నారు. ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము, గొప్ప శక్తి సామర్థ్యములు కలవాడు, మిక్కిలి ప్రజ్ఞాశాలి, ఈ లోకమునందలి తాపసులలో మేటి అయినవాడు, వివిధాస్త్ర ప్రయోగములను ఎరిగినవాడు, చరాచరాత్మకములు అయిన ఈ 3 లోకముల యందును ఈయనతో సాటి అయిన అస్త్రప్రయోగ కుశలుడు మరి ఒకడు లేనే లేడు, ఇక ముందు ఎవ్వరూ కూడా ఉండబోడు. దేవతలు, ఋషులు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, నాగులు మొదలగు వారిలో ఎవ్వరూ కూడా విశ్వామిత్రునితో సమానమైన అస్త్రప్రయోగ నిపుణులు లేరు. పూర్వం విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా కృషాస్వుడు అను ప్రజాపతి పరమ ధార్మికులైన తన కుమారులను అస్త్రరూపములలో ఆయనకు ఇచ్చివేసిన విశ్వామిత్రుడికి ఇచ్చేశారంటే ఇంకొక రాజు. కృషాశ్వుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు. వారు పెక్కు రూపములు గలవారు, మహావీరుడు, తేజస్శాలురు, జయమును కూర్చువారు. సో అవన్నీ కూడా అస్త్రరూపంలో విశ్వామిత్రునికి అంతకుముందు ఆ రాజు కూడా ఇచ్చారు. జయ, సుప్రభ అను దక్ష కన్యలు సుందరాంగులు. వారు ప్రకాశవంతములైన శత్రు సంహారకములైన 100 అస్త్రములను 100 అస్త్రశస్త్రములను సృష్టించరి. అసురు సైన్యములను సంహరించుటకై జయ అనునామె మిక్కిలి శక్తి సంపన్నురాలు, కామరూపులు, శ్రేష్ఠులు అయిన 50 మంది కుమారులను కనెను. సుప్రభ అను ఆమెయు సంహారులు అను పేరుగల 50 మంది పుత్రులను కనెను. వారు జయింపసఖ్యము కానివారు, అమోఘ పరాక్రమశాలురు, మిక్కిలి బలవంతులు. ఇదంతా వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. జయ, సుప్రభ అని 2 దక్షకన్యలు ఉన్నారంట. వాళ్ళిద్దరికీ కూడా 50 మంది పిల్లలున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎలాంటి వాళ్ళని ఎదుర్కొనేవాళ్ళు, జయింపసఖ్యం కాని వాళ్ళు, వాళ్ళని ఎవరు కూడా ఓడించలేరు. అట్లాంటి పుత్రుల్ని కలవారు. వాళ్ళందరినీ కూడా అస్త్రముల రూపంలో విశ్వామిత్ర మహర్షికి అంతకుముందు ఇచ్చున్నారంట.
కుశునిపుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములన్నింటినీ పూర్తిగా ఎరుగును. అంతేకాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టింపగలడు. ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు, మిక్కిలి వాసికెక్కినవాడు. కావున ఓ రాజా, ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు. విశ్వామిత్రుడు స్వయంగానే ఆ రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు. నీ కుమారునకు మేలు చేకూర్చుటకై నీ కడకు వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థించుచున్నాడు. విశ్వామిత్రుడు ఆయనకు అన్ని అస్త్రములు తెలుసు, కొత్త అస్త్రాలను కూడా సృష్టించగలరు. అలాంటి ఆయన ఆ రాక్షసులను సంహరించగలడు. కాకపోతే రాముడికి మంచి చేద్దామని వచ్చి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు. కాబట్టి శ్రీరాముడిని ఆయన వెంట పంపించండి. శ్రీరాముడికి ఎటువంటి ఆపద జరగదు. విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని రక్షిస్తారు. కాబట్టి మీరు ఆలోచించకుండా శ్రీరాముడిని విశ్వామిత్ర మహర్షి వెంట పంపించండి అని వశిష్ఠ మహర్షి చెప్పారు. వశిష్ఠ మహర్షి యొక్క హితవచనములకు రఘువంశజుడైన దశరథుడు ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయాను. అప్పుడు ఆయనకు కొంచెం ఉపశమనం కలిగింది దశరథ మహారాజుకి. సరేలే, ఓకే అనుకున్నారు. సూక్ష్మబుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించాను. సో ఇప్పుడు దశరథ మహారాజు శ్రీరాముణ్ణి విశ్వామిత్ర మహర్షితో పంపించడానికి అంగీకరించారు. ఇంతటితో 21వ సర్గ అయిపోయింది. 22వ సర్గ. దీంట్లో రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట, ఆయన నుండి బల అతిబల అనే విద్యలను గ్రహించుట. వశిష్ఠుని హితవచనములకు దశరథుని ముఖము వికసించెను. తరువాత అతను తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను. తల్లి కౌసల్యయు తండ్రి దశరథుడును శ్రీరాముణ్ణి ఆశీర్వదించిరి. పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీస్సులను పలికెను. దశరథ మహారాజు తన ముద్దు బిడ్డడైన రాముణ్ణి మూర్ధమును ఆఘ్రానించి ప్రసన్నమైన మనస్సుతో అతనిని విశ్వామిత్రునికి అప్పగించెను. ఆ సమయంలో విశ్వామిత్రుని పక్కన చేరియున్న రాజీవలోచనుడైన రాముణ్ణి చూచి వాయువు వారికి సుఖస్పర్శ కలిగించుచు దుమ్ము లేకుండా వీచెను. మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో కూడి వెళ్ళుచుండగా చక్కగా పూలవాన కురిసెను. దేవదుందుబులు శంఖములు మధురముగా ధ్వనించెను. సో మొత్తానికి లక్ష్మణుడు కూడా రాముడి వెంట బయలుదేరారు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్ర మహర్షితో వెళ్తున్నారనమాట. మంచి గాలి వీచింది. మనకి ఏ సినిమాల్లో చూపించినట్టు పైనుంచి చక్కగా పూలవాన కురిసింది. దేవదుందుబులు శంఖములు అన్నీ మధురంగా వాయిద్యాలు అవి మోగుతున్నాయి. విశ్వామిత్రుడు ముందు సాగిపోవచ్చుండగా జులపాల జుట్టుగల శ్రీరాముడు ధనుర్ధారి అయి ఆయనను అనుసరించను. సో ఫస్ట్ విశ్వామిత్ర మహర్షి ముందు వెళ్తూ ఉంటే ఆయన వెనకాల మన శ్రీరాముడు వెళ్తున్నారు. లక్ష్మణుడు కూడా ధనువు చేయబట్టి రాముడి వెంట నడిచెను. రాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణుడు అక్కడ ఉంటారు. అలా రామలక్ష్మణుడు ఇద్దరు కూడా వెళ్ళడం మొదలుపెట్టారు విశ్వామిత్రుని వెనకాల. ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదలను ధనస్సులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులను వెలుగులను విరజమ్ముచుంచిరి. అటు ఇటు తూనీరములను ధనస్సును దాల్చి వారు 3 తలల పన్నగముల వలె భాసిల్లుచుందిరి. చక్కని సౌందర్యముతో పరాక్రమముతో ఒప్పుచు వారు అశ్విని దేవతలు బ్రహ్మను వలె మహాత్ముడైన విశ్వామిత్రుణ్ణి అనుసరించిరి. ఆ రామలక్ష్మణుడు చక్కగా అలంకృతులై ధనుర్ధారులై ఉండిరి. చూడడానికి చక్కగా ఉండి అలంకరించుకొని ధనస్సులు అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. వారు ఉడుము చర్మముతో నిర్మితములైన తొడుగులను చేతులకు ధరించి ఉండిరి. ఖడ్గదారులై అపూర్వ శోభలతో విలసిల్లుచుండిరి. రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులు అగు ఆ రామలక్ష్మణులు విశిష్ట కాంతులతో అగ్ని సంభవులైన స్కంద విశాఖులు వాంగ్మనస్సులకు అందని శివుని వలె కుశికపుత్రుడైన విశ్వామిత్రుని అనుసరించుచు ఆయనను శోభిల్ల చేసిరి. విశ్వామిత్రుడు రామలక్ష్మణుడితో కూడి సరయూ నదికి దక్షిణ తీరమున 1.5 యోజనముల దూరము ప్రయాణం చేసిన తరువాత రామ అని మధురముగా సంబోధించి ఇలా అనెను. నాయన, ఈ నీటిని గ్రహించి ఆలసింపక ఆచమనర్చుము. బల అతిబల అను మంత్రములను ఉపదేశించదను, స్వీకరింపము అన్నారు. సో ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి ఈ విద్యలన్నీ కూడా రామలక్ష్మణులకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట కానీ ఆకలి దప్పుల బాధలు కానీ ఉండవు. నీ రూపకాంతులు తరగవు. నీవు నిద్రించుచున్నను ఏమరపాటుగా ఉన్నా కూడా రాక్షసులు నిన్నేమీ చేయలేరు. ఈ మంత్ర ప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొనగలవాడు ఈ భూమండలం మీద ఎవడునూ ఉండడు. అంతేకాదు ఈ భూమండలంలో మీదనే కాదు, ముల్లోకాల్లో కూడా నీకెవ్వరూ సాటిరారు అని చెప్పి బల అతిబల అనే విద్యలు నేర్చుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ గురించి చెప్పారనమాట. సో ఏ రాక్షసులు కూడా ఎవరు ఏమీ చేయలేరు, నీకెవరూ సాటిరారు అని చెప్పారు. ఓ పుణ్యాత్ముడా, సౌందర్యమును కానీ సామర్థ్యమును కానీ విషయగ్రహణమునందు కానీ చక్కగా కార్యనిశ్చయమును చేయుటలో కానీ ప్రత్యుత్తరమును ఇచ్చుటలో కానీ లోకమునందు నీతో సమానుడు ఎవడూ లేడు.
బల అతిబల అను ఈ మహామంత్రములు సమస్త జ్ఞానానికి మాతృకలు. ఈ 2 విద్యలు లభించినచో ఇక ముందు నీకు దీటైన వాడెవడూ ఉండడు. ఓ పురుషోత్తమ, రఘురామ, మార్గమునందు బల అతిబల అను మంత్రములను జపించుచు పయనించినచో నీకు ఆకలి దప్పుల బాధలు ఉండవు. లోక కళ్యాణమునకై ఈ విద్యలను స్వీకరింపము అని. ఇప్పుడు ఆయన చేయాల్సింది నెక్స్ట్ రావణ సంహారం అది చేయాలి కదా, వాటన్నిటికీ కూడా ఉపయోగపడాలి ఈ విద్యలు అన్నట్టు ఆయన ఇప్పుడు నేర్పించారనమాట విశ్వామిత్ర మహర్షి. ఈ 2 విద్యలను అభ్యసించినచో నీకు సాటిలేని యశస్సు అబ్బును. ప్రభావాన్వితములైన ఈ 2 విద్యలను బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించబడినవి. ధార్మికుడవైన ఓ కాకుత్స, ఈ విద్యలను పొందుటకు నీవే అర్హుడవు. పూర్వోక్తములైన ఉత్తమ గుణములన్నీయూ నీలో సమృద్ధిగా కలవు, ఇందు సందేహం లేదు. తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించుట వలన అవి లోకమున వివిధ రూపములో విస్తృతములగును. అంతటా శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి శుచి అయి భగవద్ధ్యాన పరాయణుడైన విశ్వామిత్రుని నుండి బల అతిబల అనే విద్యలను స్వీకరించెను. సో ఇలాగా బల అతిబల అనే విద్యలను తీసుకున్నారు. రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు సేవలను అర్చెను. పిమ్మట ఆ ముగ్గురు సరయూ నదీ తీరమునందే ఆ రాత్రి గడిపారు. విశ్వామిత్ర మహర్షి, రాముడు, లక్ష్మణుడు ముగ్గురు కూడా సరయూ నదీ తీరంలోనే ఉన్నారు ఆ రోజు. దశరథ మహారాజు కుమారులైన ఆ రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణశయ్యపై కలిసి పరుండిరి. అయినను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను. ఇంతటితో 22వ సర్గ అయిపోయింది. 23వ సర్గ. విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణులు గంగా సరయు సంగమ ప్రదేశమున గల పవిత్ర ఆశ్రమమునందు ఒక రాత్రి గడుపుట దీని గురించి ఉంటుంది. 23వ సర్గలో రాత్రి గడిచిన పిమ్మట ప్రభాత వేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్యపై పవలించియున్న రామలక్ష్మణులతో ఇలా అనెను. కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామ, తూర్పు దిక్కున ఉషఃకాంతులు విలసిల్లుచున్నవి. ఓ పురుష శ్రేష్ఠ, లెమ్ము, స్నాన సంధ్యా వందనాది నిత్య కర్మలను ఆచరింపము. విశ్వామిత్ర మహర్షి నుడివడిన గంభీర వచనములను పాటించి వీరులైన రాజకుమారులు స్నానమునర్చి సూర్యునకు అర్ఘ్యప్రదానములను అర్పించి దేవతలకును ఋషులకును తర్పణాలిచ్చిరి. మంత్రరాజమైన గాయత్రిని జపించిరి. మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధముగా ప్రాతకాల కృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి. తరువాత తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషంతో ప్రయాణానికి సన్నద్ధులై ఆయన ముందు నిలబడిరి. తరువాత గురువుగారి వెంట ప్రయాణము చేయుచున్న ఆ మహావీరులు పవిత్రమైన సరయూ నది దివ్యమైన గంగానదిలో సంగమించు పుణ్య ప్రదేశాన్ని చూశారు. వారు ఆ నదీ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమాన్ని చూశారు. అచట దివ్య తేజస్సు గల ఋషులు వేల కొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించియుంటిరి. రామలక్ష్మణులు ఆ పవిత్ర ఆశ్రమమును చూసి ఎంతయో సంతోషించి మహాత్ముడైన విశ్వామిత్రునితో ఇలా అన్నారు. ఓ మహాత్మా, ఈ పుణ్యాశ్రమం ఎవరిది? ఇక్కడ నివసించు ఆ మహాపురుషుడెవరు? ఈ విషయములన్నింటినీ వినుటకై మేము మిక్కిలి కుతూహలముతో ఉన్నాము. మునీశ్వరుడు వారి మాటలను విని, ఓ రామ, పూర్వము ఈ ఆశ్రమం ఎవరిదో తెలుపుతాను వినుడు అని చిరునవ్వుతో పలికెను. సుందరమైన శరీరము కల కందర్పుడు అనువాడు కలడు. అతనిని పండితులు కాముడు అని పిలుతురు. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చట సమాధినిష్ఠుడై అవిచ్ఛిన్నముగా తపమాచరించెను. ఆ సమయంలో దుర్బుద్ధి అయిన కాముడు ఆయన తపస్సునకు భంగం కలిగించెను. అంతటా మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించెను. ఓ రఘునందన, కుపితుడైన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్మతి యొక్క శరీర అవయములు పూర్తిగా దగ్ధములైపోయెను. ఇది మన్మధుడు గురించి వచ్చిందనమాట. మహాత్ముడైన పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరం అంతా కూడా భస్మం కాగా అంతట కాముడు అశరీరుడయ్యను, శరీరం లేకుండా ఉన్నాడు. అది మొదలుకొని మన్మధుడు అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యను. మన్మధుడు తన అంగములను త్యజించిన కారణంగా శ్రీమంతంబగు ఈ దేశము అంగదేశము అని ప్రసిద్ధి వహించినది. ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందున ఇది పవిత్రమైంది. ఈ మునులు శివభక్తులు, నిరంతరం ధర్మపరాయణులు, వారికి ఎట్టి పాపములు అంటవు. పుణ్యాత్ముడవైన ఓ రామ, పవిత్ర గంగా సరయూ నదుల సంగమస్థానమున గల ఈ ఆశ్రమునందే మనం ఈ రాత్రి గడుపుదము. గంగాదేవిని రేపు దాటుతాం. ఓ నరోత్తమ, మనమందరం శుభ్రంగా స్నానాధికములను నిర్వర్తించి జపధ్యానాలను ముగించుకొని హోమకార్యములను పూర్తి చేసుకొని ఈ పవిత్ర ఆశ్రమమున ప్రవేశించుదము అని చెప్పారు.
విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇలా సంభాషించుకొనుచుండగా ఆ ఆశ్రమంలో మునులు తమ తపః ప్రభావమున దూరదృష్టితో వారి ఆగమనమును ఎరింగి పరమప్రీతితో పులకితులై అచటికి ఏతెంచిరి. సో ఆ మునులు కూడా వెళ్ళారు విశ్వామిత్రుడు వస్తున్న విషయం తెలుసుకొని. ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను ఆచరించిరి. అనంతరం వారు రామలక్ష్మణులకు కూడా అలాగే అతిథి మర్యాదలను గావించిరి. విశ్వామిత్రుడును ఆ మునులను కుశల ప్రశ్నలతో ఆదరించెను. పిమ్మట వారు కథలతో విశ్వామిత్రాదులను రంజింపచేసిరి. వారందరూ ఏకాగ్రతతో నియమపూర్వకముగా సంధ్యోపాసన చేశారు. స్థానికులను నియమనిష్టలతో జీవించువారును అయిన ఆ మునులతో కూడి విశ్వామిత్ర రామ లక్ష్మణులు ఆ కామాశ్రమమునకు చేరి ఆ రాత్రిని అక్కడనే హాయిగా గడిపిరి. ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని ముద్దులు మూటగట్టు రాజకుమారులను మనోహరములైన కథలతో రంజింపచేశాను. సో అలాగా ఆ రాత్రి వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. ఇంతటితో 23వ సర్గ అయిపోయింది. 24వ సర్గ. గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమును గూర్చియు మలద కరుష ప్రదేశముల ఆవిర్భావమును గురించి అచట తాటక నివాసాన్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తెలుపుట. ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ సర్గలో ఉంటాయి. శత్రువులను పరిమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో నిర్మలముగానున్న ప్రాతకాలమునందు సంధ్యోపాసనాది కార్యక్రమాలను ముగించుకొనిన వారై విశ్వామిత్రుణ్ణి అనుసరించుచు గంగానదీ తీరమునకు చేరిరి. వ్రతనిష్ఠాపరులను మహాత్ములను అయిన ఆ మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితో ఇలా అనేరు: ఓ మహాముని, ఈ రాజకుమారులను మీరు కూడా ఈ నావను అధిరోహింపుడు. కాల విలంబము కాకుండా శుభముగా సుఖముగా ప్రయాణము చేయుడు అని చెప్పారు. విశ్వామిత్రుడు అట్లే అని పలికి సాదరముగా ఆ మునులను వీడ్కొనెను. అనంతరం అతడు రామలక్ష్మణుడితో కూడి సాగరమున కలిసెడి గంగానదిని దాటెను. నావ నది యొక్క మధ్యభాగమునకు చేరగానే అలల తాకిడికి చెలరేగిన ఓ మహాధ్వని రామలక్ష్మణులకు వినపడెను. అప్పుడు శ్రీరాముడు, ఈ నదీ మధ్య భాగమున జలతరంగముల ఘర్షణ వలన ఉత్పన్నమైన ఈ మహాధ్వనికి కారణమేంటి అని విశ్వామిత్ర మహర్షిని అడిగారు. అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు శ్రీరాముని మాటలను విని కుతూహలముతో ఆ శబ్దం యొక్క కారణమును తెలుపసాగిను. నరశ్రేష్ఠుడవైన ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పముతో ఓ సరస్సును సృష్టించెను. ఆయన మనస్సు చేత నిర్మింపబడినది కావున దానిని మానస సరస్సు అని పేరుతో ప్రసిద్ధి వహించినది. దీనికి బ్రహ్మ సరస్సు అని పేరు. మానస సరస్సు నుంచి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహించుచున్నది ఈ సరయూ నది. సరస్సు నుండి పుట్టినది కావున దీనికి సరయు అని పేరు వచ్చింది. బ్రహ్మ సరస్సుల నుండి ఉద్భవించుట వలన ఇది ఎంతయో పవిత్రమైంది. ఈ సరయూ నది గంగానదిలో సంగమించినప్పుడు నీటి తరంగముల ఘర్షణ వలన సాటిలేని ఈ మహాధ్వని కలిగినది. ఓ రామ, ఈ నదీద్వయ సంగమునకు శ్రద్ధాధరములతో నమస్కరింపము అని చెప్పారు. ధర్మవర్తనులైన ఆ రామలక్ష్మణులు ఇరువురూ కూడా ఆ 2 నదుల సంగమమునకు నమస్కరించిరి. తరువాత గంగానది యొక్క దక్షిణ తీరమునకు చేరి వేగముగా ముందుకు నడవసాగిరి. ఇక్ష్వాకు వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జనసంచారము లేని దట్టముగానున్న ఆ అడవిని గాంచి మునీశ్వరుణ్ణి ఇలా ప్రశ్నించను. ఆ గంగానది దాటిన తర్వాత ఒక అడవి వచ్చిందంటే దాని గురించి అడుగుతున్నారు. అహో, ఈ అడవి చొరరానిదిగానున్నది, కీచురాళ్ల రొదలతో నిండినది, భయంకరములైన క్రూర మృగములతో వ్యాప్తమైనది, దారుణములైన భాసపక్ష్మధనులతో ప్రతిధ్వనించుచున్నది. ఈ అరణ్యమునందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులు, సింహ వ్యాఘ్ర వరాహములు, ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. చండ్ర నల్లమద్ది ఏరుమద్ది చెట్లతోడను, మారేడు వృక్షాలతోనూ, తుమ్మి కలిగొట్టు చెట్లతోనూ, రేగు చెట్లతోడను సంకీర్ణమై భయంకరముగానున్న ఈ కారణము పేరేమి? ఆ అడవి పేరేంటి అని అడిగారు. మిక్కిలి తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని శ్రీరామునితో ఇలా పలికారు: నాయన, ఈ కారడవి ఎవరిదో తెలిపెదను వినుము. ఓ నరోత్తమ, పూర్వకాలమున ఇచట మలదము కరూస్యము అను 2 దేశములు దేవనిర్మితములమై ఉండెను. అవి ధనధాన్య సంపదలతో తొలదూగుచు జనులతో కలకలలాడుచూ ఉండేవి. ఓ రామ, పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని వధించిన కారణంగా ఆయనకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకొనెను. తత్ఫలితముగా అతడు అపవిత్రుడయ్యను. ఆయనను ఆకలి దప్పులు బాధింపసాగిన దేవతలు, తపోధనులైన ఋషులు ఇంద్రుని గంగా తీర్థోదకముల చేతను, మంత్రపూతములైన కలశోదకముల చేతను స్నానం చేయించిరి. దాని వలన అతని అపవిత్రయు ఆకలి బాధయు తొలగెను. దేవతలు ఋషులు ఈ ప్రదేశమునందు ఇంద్రుని శరీరానికి ఏర్పడిన అశుచిత్వమును, ఆయన ఆకలి బాధను పోగొట్టి మిక్కిలి ఆనందించిరి.
అపవిత్రతయు ఆకలి బాధయు తొలగి శుచియగుటచే ఇంద్రుడు సంతసించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమమైన ఒక వరాన్ని ప్రసాదించెను. నా శరీర మాలిన్యములను గ్రహించిన ఈ 2 ప్రదేశములు మలద కరుష అను పేర్లతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తులతూగుచుండును అని చెప్పారు. శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు ఉత్తమ వరములనిచ్చి ఆచరించుటను చూచి దేవతల అందరూ కూడా ఆ ఇంద్రుణ్ణి బాగు అని ప్రశంసించిరి. ఓ శత్రు సంహారక రామ, మలద కరుష అను ఈ ప్రదేశములు ధనధాన్య సంపదలతో సంతోషాలతో చిరకాలం వర్ధిల్లినవి. కొంతకాలం తరువాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలము కలదియు కామరూపిణియు అయిన తాటక అను యక్షిని ఇచ్చట నివసించెను. ఆమె బలశాలి అయిన సుందుడు అనువానికి భార్య అయ్యెను. రామ, భయపడకము, నీకు క్షేమమగును. ఆ తాటకకు మారీచుడు అను రాక్షసుడు పుత్రుడుగా కలిగెను. ఇతడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలి. అతని బాహువులు బలిష్టములైనవి. అతను మహావీరుడు. అతని శరీరము ముఖము విశాలములైనవి. భయంకరుడైన ఈ మహారాక్షసుడు నిరంతరం ప్రజలను బాధింపసాగెను. ఓ రామ, దుర్మార్గురాలైన తాటక మలద కరుష అను ఈ 2 జనపదములను నిత్యము ధ్వంసమునర్చుచుండేది. ఇచ్చటికి 1.5 యోజనముల దూరమున ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసించుచున్నది. కనుక ఆ తాటక వనమున్న దారినే మనం వెళ్ళవలను. నా మాటను పాటించి నీ బాహుబలములతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము. ఈ దేశమున మునుపటి వలె ఎట్టి ఉపద్రవములు లేకుండా చేయుము. సామాన్యులకు ఎదిరింప సాధ్యము కాని ఈ ఘోర రాక్షసి ధ్వంసమునర్చిన ఈ పుణ్య ప్రదేశమునకును ఎవరూ రాజాలకున్నారు. కలకలలాడుచున్న ఈ దేశమును తాటక ధ్వంసము గావించిన తీరును, తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన తీరును పూర్తిగా తెలిపితిని. ఆ తాటక ఇప్పటికీ ఈ అడవిని విడిచిపెట్టలేదు. సో ఆ తాటకి గురించి చెప్పారు దీంట్లో. ఆ తాటకని సంహరించుము అని విశ్వామిత్ర మహర్షి మన శ్రీరాముడికి చెప్పారు. ఇంతటితో 24వ సర్గ అయిపోయింది. 25వ సర్గ. తాటక జన్మ వృత్తాంతము, వివాహము, ఆమె శాపానికి గురవుట, లోకకంటకురాలైన ఆ తాటకని చంపుము అని శ్రీరామునికి విశ్వామిత్రుడి ఆదేశము. వీటన్నిటి గురించి ఈ సర్గలో ఉంటుంది. సాటిలేని ప్రభావశాలి అయిన విశ్వామిత్ర మహాముని పలికిన ఉత్తమ వచనములను విని పురుషశ్రేష్ఠుడైన రాముడు సముచిత రీతిలో ఇట్లు ప్రశ్నించెను. ఓ మునీశ్వర, యక్షులు అంతగా పరాక్రమవంతులు కారని ప్రతీతి. అబలయైన ఆ తాటక అంటే ఆమె యక్షిని 1000 ఏనుగుల బలం కలిగి ఉండుట ఎలా సంభవము అని అడిగారు. అంతటా మిగులు తేజస్శాలి అయిన శ్రీరాముని వచనములను విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రుభయంకరుడైన రాఘవునితో మధురముగా ఇలా అనెను. రామ, ఆ అబల అంతటి బలవంతరాలగుటకు కారణమును వినుము. వరప్రభావమున ఆమె 1000 ఏనుగుల బలమును పొందినది. పూర్వము సుకేతుడు అను ఒక మహాయక్షుడు ఉండెను. అతడు గొప్ప పరాక్రమవంతుడు, సత్ప్రవర్తన కలవాడు, సంతానం లేనివాడు. కావున అతడు తీవ్రమైన తపస్సును ఆచరించెను. అతని తపస్సునకు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు ఆ సుకేతునకు ఒక కన్యారత్నమును ప్రసాదించెను. ఆమె పేరు తాటక. కానీ సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ ఆ యక్షునకు పుత్రుణ్ణి మాత్రం అనుగ్రహించలేదు. కొడుకునివ్వలేదు, కూతుర్ని మాత్రం ఇచ్చాడు. అయితే పితామహుడు ఆ కన్యారత్నమునకు మాత్రము 1000 ఏనుగుల బలమును ఒసంగెను. ఇట్లు జన్మించిన ఆ తాటక క్రమక్రమముగా పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలై చక్కని రూపశోభలతో విలసిల్లెను. తండ్రి అయిన సుకేతుడు ఆమెని జంబాసురుని కుమారుడైన సుందునకు ఇచ్చి వివాహము చేసెను. కొంతకాలము తరువాత ఆమె ఒక కుమారుణ్ణి కనెను. అతని పేరు మారీచుడు. అతడు ఎదిరింప సఖ్యము కానివాడు. అగస్త్యముని శాపమునకు గురి అయి రాక్షసుడయ్యెను. ఓ రామ, సుందుడు అగస్త్యుని వలన మృతి చెందెను. అప్పుడు తాటక తన కుమారుడైన మారీచునితో కూడి అగస్త్య మహామునిని చంపుటకు పూనుకొనెను. తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుని ఎడ క్రుద్ధురాలై ఆయన్ను తినివేయుటకు గర్జించుచు ముందుకు ఉరికెను. కుమారునితో కూడి తన మీదకి విజృంభించి వస్తున్న తాటకని చూచి మహర్షి అగస్త్య భగవానుడు మిక్కిలి క్రుద్ధుడాయను. రాక్షసత్వమును పొందుము అని ముందుగా మారీచుని శపించెను. పిమ్మట, ఓ తాటక, నీకు ఈ రూపము పోయి భయంకర రూపము ప్రాప్తించెను. వికారమైన రూపముతో వికృతమైన ముఖముతో నరమాంస భక్షకురాలివగుము అని తాటకను కూడా శపించెను. అలాగా అగస్త్యుని శాపమునకు గురి అయి తాటక అందులకు తట్టుకొనలేక క్రోధముతో ఉడికిపోయెను. ఆ కారణంగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ పవిత్ర ప్రదేశం అంతా కూడా ధ్వంసమనర్చెను. కనుక ఓ రాఘవ, దుష్ప్రవర్తన కలది, మిక్కిలి భయంకరమైనదియు తన పరాక్రమముచే లోకమునకు ఉపద్రవాలను కలిగించుచున్నది అయిన ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడుము, బ్రాహ్మణులకు హితము చేయుము. ఓ రఘునందన, శాపమునకు లోనైన ఈ తాటకను చంపుటకు నీవు తప్ప ఈ ముల్లోకముల యందు ఎవ్వరూ సమర్థుడు కాడు.
ఓ నరోత్తమ, స్త్రీని చంపుట ఎట్లు అని ఆమె ఎడ కనికరము చూపవద్దు. 4 వర్ణముల వారికిని మేలు చేకూర్చుట రాజకుమారుని కర్తవ్యం. ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజల హితమునకై చేయు కార్యము అది క్రూరమైనదా తద్భిన్నమైనదా అని చూడరాదు. అది పాపకృత్యమైనదనియు దోషయుక్తమే అయినదియు అయినా దానిని అవశ్యము ఆచరింపవలసినదే. ఇక్కడ చూడండి, ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజల హితముకై చేయు కార్యము అది క్రూరమైందా భిన్నమైందా అని చూడకూడదు. అది పాపకృత్యమైన దోషం ఉన్నా కూడా చేయాల్సిందే, తప్పదు. రాజు కాబట్టి ప్రజలందరికీ మేలు చేకూర్చుట రాజకుమారుని కర్తవ్యం. కాబట్టి అది తప్పైనా పాపమైనా చేయాల్సిందే అన్నట్టు చెప్పారు. రాజ్యభారమును మోయువారికి ఇది నిత్య ధర్మం కనుక ఓ కాకుత్స్థ, అధర్మమునకు ఒడిగట్టిన ఈ తాటకను వధింపుము. ఆమె కృత్యములలో ధర్మము అన్న మాటకు చోటే లేకున్నది కదా. సో ఇన్ని అధర్మాలు చేసినటువంటి తాటకి ఒక స్త్రీ కదా, స్త్రీని ఎలా చంపాలి అని నువ్వు ఆలోచించకు. ఈ స్త్రీ అయినా పర్వాలేదు, అన్ని అధర్మాలు చేసింది, అలాంటి వాళ్ళని చంపడం వల్ల పాపం రాదు. నీ ప్రజలను నువ్వు కాపాడుకొని ప్రజలందరికీ మంచి చేకూర్చుట అనేది రాజకుమారునిగా నీ కర్తవ్యము. కాబట్టి అది పాపమైందైనా క్రూరమైందైనా చేయవలసింది. అందులోనూ ఈ తాటకి ధర్మం ఎక్కడా చేయలేదు, ఎప్పుడు కూడా అధర్మమే చేస్తూ ఉండేది. కాబట్టి ఈమెను చంపటంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పారు. ఓ రామ, పూర్వము విరోచనుని సుతయైన మందర అను ఆమె భూదేవిని చంపుటకు పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపెను అని విన్నాం. అంతేగాక పూర్వము భృగుపత్నియగు శుక్రాచార్యుని తల్లియు అయిన ఉసెన అనునామె ఇంద్రాది దేవతలను సంహరించుటకు దృఢవ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపివేశను. సో అంతకుముందు కూడా అట్లా మార్గంలో నడిచేటువంటి స్త్రీలని, అధర్మంగా ఉండే స్త్రీలను చంపిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అప్పుడు జరిగినవి కూడా కొన్ని ఉన్నాయి అన్నట్టు చెప్పారు. ఓ రాజకుమార, ఈ విధముగా పెక్కుమంది మహానుభావులు సత్పురుషులు అధర్మములకు ఒడిగట్టిన స్త్రీలను వధించిరి. దీనిని బట్టి అధర్మమునకు పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపుట దోషం కాదు అని స్పష్టమవుతున్నది. ఓ రాజకుమార, ఈ విధముగా పెక్కుమంది మహానుభావులు సత్పురుషులు అధర్మములకు ఒడిగట్టిన స్త్రీలను వధించిరి. కాబట్టి అధర్మానికి పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపుట దోషం కాదు అని స్పష్టమవుచున్నది. కనుక ఓ రామ, కనికరం చూపకుండా నా మాటను పాటించి దుర్మార్గురాలైన ఆ తాటకిని వధింపుము అని విశ్వామిత్ర మహర్షి చెప్పారు. సో స్త్రీలైనా పురుషులైనా అధర్మం చేసినప్పుడు శిక్ష పడాల్సిందే. 26వ సర్గ. దీంట్లో శ్రీరాముడు తాటకను వధించుట ఎలా వధించారు అనే దాని గురించి ఉంటుంది. మహారాజ కుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును కొలుపునట్టి మాటలను విని దృఢ నిశ్చయం కలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇలా అనెను. గురువర్య, ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము అనునది మా తండ్రి గారి ఆదేశం. వారి ఆజ్ఞలను అవశ్యము గౌరవింతును. మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల సమక్షమున నన్ను ఇలా ఆజ్ఞాపించను. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. మా తండ్రిగారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవాదులైన మీ శాసనములకు తలదాల్చి నిస్సందేహంగా తాటకను వధించి తీరెదను. గోరక్షణమునకు బ్రాహ్మణుల హితమును కొరకు ఈ దేశం యొక్క సౌఖ్యమునకు మహామహిమానుతులైన మీ వచనములను పాటించుటకు పూనుకొనుచున్నాను అని చెప్పారు. సో రాముడు ఎప్పుడు కూడా పితృవాక్య పరిపాలకుడు అని మనకు తెలిసిందే కదా. సో అలాగా ఇక్కడ కూడా చెప్పారు, మీతో బయలుదేరేటప్పుడు మా తండ్రి గారైన దశరథ మహారాజు మీరు ఏం చెప్తే అది చేయమని చెప్పారు. కాబట్టి మీరు చెప్పినట్లు ఈ తాటకిని చంపుతాను అని చెప్పారు. శత్రుమర్ధనుడైన శ్రీరాముడు ఇలా పలికి ధనస్సును పిడికిటబట్టి దిక్కులు పిక్కటిల్లుచున్నట్టు ధనుష్టంకారమును గావించెను. ఆ వింటినారి యొక్క మహాధ్వనికి తాటక వనవాసులందరూ ఎంతయో భయకెంపతులైరి. తాటకయు ఆ భీకర ధ్వనికి మిక్కిలి క్రుద్ధురాలై దిక్కుతోచందయింది. అయోమయ స్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచించుచు నలుదిక్కులకు పరికించి చూసెను. పిమ్మట ఆమె పట్టరాని ఆవేశముతో ఆ శబ్దము వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగంగా పరుగులు తీసెను. వికారమైన రూపము వికృతమైన ముఖము కలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగముతో వచ్చుచున్న ఆ తాటకిని చూచి ఆ రాముడు లక్ష్మణుడితో ఇలా పలికెను. ఓ లక్ష్మణ, ఈ యక్షిని యొక్క భయంకరమైన వికృతాకారమును చూడుము. ఈమెను చూచినంతటయే పిరికివారి గుండెలు బద్దలగును. మాయల మరియు ఎదిరింప శక్యము కాని బలము గలదియు అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పారిపోవునట్లు చేసేదను. చూడుము, స్త్రీ ఎగుట వలన ఈమెను చంపుటకు నేను ఇష్టపడుటలేదు కనుక బతికిపోయింది. ఈమె కాలు చేతులు నరికివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని నశింపచేయుట యుక్తమని నాకు తోచుచున్నది అన్నారు. శ్రీరాముడు ఇట్లు పలుకగా క్రోధముతో ఒడలు మరచిన
తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదకు విజృంభించింది. వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారముతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభముగాక జయము కలుగుగాక అని ఆశీర్వచనం పలికెను. శ్రీరాముని దివ్యశక్తిని ఎరింగి తాటక యొక్క క్రౌర్య అతిశయమును గమనించి ఆ ముని రాఘవులకు ఇట్లు ఆశీస్సులు పలికెను. అంతటా తాటక రామలక్ష్మణులపైకి భయంకరముగా ధూళిని ఎగజమ్ముతూ తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావముతో క్షణకాలము పాటు వారికి తిక్కుతోచిన స్థితిని కలిగించను. ఇంకనూ ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా రాళ్ల వానను కురిపించెను. అంతటా శ్రీరాముడు క్రుద్ధుడై తన శరపరంపరచే ఆ శిలావర్షమును భగ్నమునర్చెను. రాఘవుడు తన మీదకి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములతో ఖండించెను. ఈ విధముగా చేతులు తెగి డస్సియున్న తాటక గర్జించుచూ తమ పైకి వచ్చుచుండగా లక్ష్మణుడు మండిపడిన వాడి ఆమె ముక్కు చెవులను కోసివేశెను. కామరూపిణి అయిన ఆ యక్షిని బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకై ప్రయత్నించెను. మరియు ఆమె వారికి కనబడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపించుచు అటూ ఇటూ తిరుగుతూ ఉండెను. అన్ని వైపుల నుంచి కురియుచున్న రాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను చూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇలా పలికెను. ఓ రామ, ఇంతవరకును ఆమెపై చూపిన జాలి చాలు. నీ కనికరమును చాలింపు. పాపాత్మురాలైన ఈ యక్షిని కటికి దుర్మార్గురాలు. ఇదివరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచున్నది. తన మాయచేత ఈమె బలపడును. ఇదిగో సంధ్యాకాలం సమీపించుచున్నది. ఈ లోపలే ఆమెను హతమార్చుము. ఏలనన రాక్షసులు సంధ్యాకాలములందు బలోపేతులగుదురు. అప్పుడు వారిని ఎదుర్కొనట కష్టం. కాబట్టి సాయంత్రం అవుతోంది. సాయంత్రం అయ్యే లోపలే ఆమెని చంపు, ఇంక జాలి పడకు తాటక మీద, నువ్వు హతమార్చు అని చెప్తున్నారు. విశ్వామిత్రముని సూచనను అనుసరించి శ్రీరాముడు తన శబ్దభేది విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను. ఎడతెగకుండా తమపై రాళ్లవానను కురిపించుచున్న ఆ యక్షినికి అతడు ఆ విధముగా నిలువరించెను. ఆ విధముగా రామబాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయాబలముతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులు తీసెను. అట్లు విక్రమించి పిడుగుల వలె వేగముగా తమ మీదకి దూసికి వచ్చుచున్న ఆ తాటక వక్షస్థలముపై రాముడు బాణముతో కొట్టెను. వెంటనే ఆ యక్షిని నేల మీద పడి ప్రాణాలు కోల్పోయెను. రాముడు ఈ విధముగా ఆమెకు ముక్తిని ప్రసాదించెను. భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధముగా మరణించుట చూచి ఇంద్రాది దేవతలు బాగు బాగు అనుచు శ్రీరాముని మిక్కిలి కొనియాడిరి. సహస్రాక్షుడైన ఇంద్రుడును ఇతర దేవతలు అందరూ కూడా పరమప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇలా అన్నారు. ఓ విశ్వామిత్రముని, నీకు శుభముగాక. ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ కూడా సంతోషించారు. రామలక్ష్మణులపై ప్రేమ చూపుము. ఓ బ్రహ్మర్షి, ప్రజాతి అయిన బృశాస్వుని కుమారులు సత్యపరాక్రములు. వారు తపోబల సంపన్నులు. అస్త్రరూపములో ఉన్నవారిని రాఘవునకు సమర్పింపుము. ఓ ముని, శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలు నరుచుచున్నాడు. కావున ఇతడు ఈ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహాకార్యమును నిర్వహింపవలసి ఉన్నది. సో ఇప్పుడు రాముడి బలాబలాలు చూసి అందరూ మెచ్చుకొని, ఇంద్రుడు అందరూ మెచ్చుకొని ఇంకొన్ని అస్త్రాలు ఇస్తున్నారు రాముడికి. ఈ అస్త్రాలన్నీ కూడా దేవకార్యం కోసం శ్రీరాముడు చేసే పనికి ఉపయోగపడతాయి. మనకు ముందే చెప్పుకున్నాం కదా, ఆయన చేయవలసినది ఏంటంటే దేవతలందరినీ హింసిస్తూ బాధ పెడుతున్న రావణ సంహారం. దానికోసం ఈ అస్త్రాలన్నీ కూడా ఉపయోగపడతాయని ఒక్కొక్కటి విద్య ఇస్తున్నారు రాముడికి. దేవతలందరూ ఈ విధముగా పలికి విశ్వామిత్రుడిని పూజించి సంతోషముతో తమ తమ నివాసములకు వెళ్ళారు. ఇంతలో సంధ్యా సమయం అయింది. అంతటా మహర్షి తాటక వదకు సంతుష్టుడయ్యను. ప్రేమతో రాముని శరమును మూర్కొనెను. పిదప ఆ రాఘవునితో ఇలానెను. చూడముచ్చటగా నున్న ఓ రామా, ఈ రాత్రికి ఇచటే నివసింతాం. రేపు ఉదయమునే బయలుదేరి మన ఆశ్రమనకు వెళ్దాం అన్నారు. రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతోషించారు. వారందరూ తాటక వనమునందే ఆ రాత్రి గడిపారు. అంతటా ఆ వనము శాప విముక్తమై ఆనాటి నుండే కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథము వలె మనోహరముగా విరాజిల్లిన. ఆ రాజ్యానికి ఉన్న శాపాలన్నీ పోయి ఆ రాజ్యం అంతకుముందు ఎలా ఉండిందో సుభిక్షంగా అలా తయారైందంట ఆ రోజు నుంచి. రాముడు యక్షుడగు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకొనెను. మునీశ్వరునితో తమ్ముడితో కూడి ఆ రాత్రి అచటే గడిపెను. ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేల్కొలిపెను. ఆ రోజు ఇంకా తాటక వనంలోనే ఉండిపోయారు. పొద్దున్నే విశ్వామిత్ర మహర్షి వాళ్ళిద్దరిని నిద్ర లేపితే లేచారు. ఇంతటితో 26వ సర్గ అయిపోయింది. ఇరవై 27వ సర్గ. విశ్వామిత్రుడు శ్రీరామునికి వివిధములకు దివ్య అస్త్రములను ఒసంగుట గురించి ఉంటుంది. సో ఈ సర్గలో శ్రీరామునికి ఇంకా ఎటువంటి అస్త్రాలు ఇచ్చారు విశ్వామిత్ర మహర్షి అనే దాని గురించి ఉంటుంది.
మహాయశస్వి అయిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి ఆ రాత్రి అచటనే గడిపెను. సంతోషముతో మందహాసమునర్చి శ్రీరామునితో మృదు మధురముగా ఇలా పలికారు. లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రాకుమార, తాటకవతతో నేను మిక్కిలి సంతుష్టుడనైతని. నీకు భద్రమగుగాక. వివిధములగు అస్త్రములను నీకు పరమ ప్రీతితో ఒసంగెదను. యుద్ధమున నిన్నెదిరించటి వాడు ఎంతటి వారైనా కూడా కడకు దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలగవారు ఎవ్వరైనను నేను ఇచ్చే ఈ అస్త్రములచే నీకు వశమగుదురు. వారిని నీవు అవలీలగా జయింపగలవు. నీకు భద్రమగును. ఓ రఘువీర, దివ్యమైన దండచక్రములను, ధర్మచక్రమును, కాలచక్రమును, తీక్షణమైన విష్ణుచక్రమును, ఇంద్రాస్త్రమును వసంగెదను. సో ఇవన్నీ ఇచ్చారు విశ్వామిత్ర మహర్షి. ఓ నరవర మహాబాహు, వజ్రాస్త్రమును, శివునికి సంబంధించిన మహాశూలమును, బ్రహ్మ శిరోనామకాస్త్రమును, ఐషికాస్త్రమును, ఉత్తమోత్తమమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. ఓ నరశ్రేష్ఠ రాజకుమార, మీ ఉభయులకు మోదకి, శిఖరి అను దివ్యములైన గదలను అందింతును అని ఈ గదలు ఇచ్చారనమాట. మోదకి, శిఖరి అనే దివ్యములైన గదలను ఇచ్చారు రామలక్ష్మణులకు విశ్వామిత్ర మహర్షి. ఓ రామ, ధర్మపాశమును, కాలపాశమును, వరుణపాశమును, శక్తి సంపన్నమైన వారుణాస్త్రమును సమకూర్చెను. శుష్కాశని, ఆర్ద్రాశని అను 2 దివ్య అస్త్రములను, శివునికి సంబంధించిన మహాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. ఓ పుణ్యపురుష, అగ్నిదేవునికి ప్రియమైన శిఖరము అను పేరుగల ఆగ్నేయాస్త్రమును సమకూర్చెదను. ఓ కాకుత్స్థ, ప్రధనము అను పేరుగల వాయవ్యాస్త్రమును, హయశిరస్సు అను పేరుగల అస్త్రమును, క్రౌంచాస్త్రమును, విష్ణుశక్తి, శివశక్తి అను శక్తి ద్వయమును నీకు సంగెదను. రాక్షసులు ధరించునట్టి భయంకరమైన కంకాలము, ముసలము, కాపాలము, కంకణము అను ఈ అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను. మహాబాహుడవైన ఓ రాజకుమార, విద్యాధరులు ప్రయోగించునట్లి నందనము అను మహాస్త్రమును, ఖడ్గరాజమును వసంగెదను. ఓ రాఘవ, గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, నిద్రను కలిగింకు చేయునది, నిద్రను పోగొట్టునది అయిన అస్త్రములను, సౌరాస్త్రమును నీకిచ్చెదను. సుప్రసిద్ధ రాజకుమారుడైన ఓ నరోత్తమ, వర్షణము, శోషణము, సంతాపనము, విలాపనము అను అస్త్రములను మరియు మన్మధునకు ప్రీతికరమైనదియు ఎవ్వరికీ ఎదిరింపశక్యము గానిదియు అయిన మదనము అను అస్త్రమును, అలాగే పిశాచాలకు ఇష్టమైన మోహన నామకాస్త్రమును గైకొనుము. నరశ్రేష్ఠుడైన ఓ రాజకుమార, తామసము, సౌమనము, సంవర్తము, తిరుగులేని మౌసలము అను అస్త్రములను, ఓ మహాబాహు, సత్యాస్త్రము, శ్రేష్టమైన మాయాధరము, శత్రు పరాక్రమమును నిర్వీర్యమొనర్చు సూర్య సంబంధమైన తేజఃప్రభ నామకాస్త్రమును స్వీకరింపుము. మహాబాహు, ఓ రాకుమార, సోమదేవతకు సంబంధించిన శిశిరము అను పేరుగల అస్త్రము, విశ్వకర్మ నిర్మితమైన సుదారుణాస్త్రము, భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము, మనువునకు సంబంధించిన సీతేషువు అను అస్త్రమును మొదలగు ఈ అస్త్రములన్నింటియు కామరూప శక్తి కలవి, మహాబల సంపన్నులు, మిక్కిలి శ్రేష్టమైనవి. వీటిని నీవు నా నుండి వెంటనే గ్రహింపుము అని చెప్పారు. అంతటా విశ్వామిత్ర మహర్షి శుచి అయి పూర్వాభిముఖుడై ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన దేవతా మంత్రపూర్వకముగా రామునికిచ్చెను. ఈ అస్త్రములను అన్నింటినీ పొందుట దేవతలకు సైతం అసాధ్యం. అట్టి మహా అస్త్రములన్నింటినీ ఆ మహాముని శ్రీరామునికి అందించారు. సర్వసమర్థుడైన విశ్వామిత్ర మహర్షి అస్త్రమంత్రములను రామునకు ఉపదేశించి తద అధిష్టాన దేవతలు ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుటకై వారిని స్మరించుచు జపించుచుండెను. అంతటా ఆ మహా అస్త్రములన్నీయు శ్రీరాముణ్ణి చేరెను. పిమ్మట ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ కూడా సంతోషముతో శ్రీరామునకు అంజలి ఘటించి ఇలా అనిరి: ఓ రాఘవ, నిన్ను చేరిన మేమందరము త్రికరణ శుద్ధిగా నీ సేవకులమై ఉందుము. శ్రీరాముడు తన కరస్పర్శతో వారిని స్వీకరించి స్మరించినంత మాత్రముననే మీరు నన్ను చేరుడు అని ఆదేశించి వారిని పంపివేచెను. మిక్కిలి తేజస్సు అయిన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడే లక్ష్మణుడితో కూడి విశ్వామిత్ర మహామునికి అభివాదమునర్చి ఆ ముని వెంట ప్రయాణమయ్యను. ఇంతటితో 27వ సర్గ అయిపోయింది. సో ఆయన అన్ని అస్త్రాలను, అన్ని బలాలను ఇచ్చారు శ్రీరాముడికి. 28వ సర్గ. విశ్వామిత్రుడు శ్రీరామునికి అస్త్రముల ఉపసంహార మంత్రములను ఉపదేశించుట. శ్రీరాముడు శుచి అయి అస్త్రములను స్వీకరించి మిగులు సంతసించిన వాడై మార్గమధ్యమున వెళ్ళుచు విశ్వామిత్రునితో ఇలానెను: ఓ పూజ్య మహర్షి, మీ అనుగ్రహం వలన అస్త్రములను బడసితినే. ఇప్పుడు సురాసురులు సైతం నన్ను ఎదుర్కొన జాలరు. ఓ మునీశ్వర, ఈ అస్త్రములను ఉపసంహరించు విద్యలను కూడా ఉపదేశింపము అని అడిగారు. అప్పుడు శ్రీరాముడికి
వ్రతనిష్ఠుడు పవిత్రుడు మహామునియు అయిన విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి ఆయనకు అస్త్రములను ఉపసంహరించుకునే విద్యల్ని కూడా ఉపదేశించారు. ఓ రాఘవ, సత్యవంతము సత్యకీర్తి దృష్టము రభసము ప్రతిహారతము పరాజ్ముఖము అవాజ్ముఖము లక్షాక్షము విషమము దృఢనాభము సునాభకము దశాక్షము శతవక్త్రము దశశీర్షము శతోదరము పద్మనాభము మహానాభము దుందునాభము సునాభకము జ్యోతిషము కృశనము నైరాస్యము విమలము యోగంధరము హరిద్రము దైత్యము ప్రశమనము శుచిబాహువు మహాబాహువు నిష్కులి విరుచి సార్చిమాలి ధృతిమాలి వృత్తిమంతము రుచిరము పితృసౌమసము విధూతము మకరము కరవీరకరము ధనము ధాన్యము కామరూపము కామరుచి మోహము ఆవరణము జృంభకము సర్వనాభము సంతానము వర్ణము ఇవన్నీ కూడా ఉపసంహారక విద్యలు. ఓ రామ, ఇంతకుముందు బృసాస్వతనయుల రూప మంత్రములను నీకు ఉపదేశించి ఉన్నాను కదా. ఈ సత్యవంతము సత్యకీర్తి మొదలగునవి లోగడ ఉపదేశించిన దండ చక్రాది మంత్రాస్త్రములను ఉపసంహరింపచేయును. వీటిని పొందుటకు నీవు అర్హుటవుగాన గైకొనము, నీకు భద్రముగగాక అని అన్నారు. శ్రీరాముడు అట్లే అని ప్రసన్న చిత్తుడై ఉపసంహారక మంత్రములను స్వీకరించెను. అవియును శ్రీరాముణ్ణి చేరెను. మంత్రస్వీకార అనంతరం ఆ మంత్రముల అధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించిరి. వారి దేహములు ఆ దివ్య తేజస్సులతో విలసిల్లుచు కాఠిన్యము కలిగియుండెను. అవి ఆహ్లాదకరములు. వారిలో కొందరు అగ్నివలెను, కొందరు పొగవలెను, మరికొందరు సూర్యచంద్రులను పోలి భాసిల్లుచున్నారు. వారందరూ అంజలి ఘటించి వినమ్రులై శ్రీరామునితో మధురముగా ఇలా భాషించారు. ఓ నరోత్తమ, ఇచటనున్న మేమందరము నీకు దాసులం. నీకు ఏమి చేయవలనో ఆదేశింపుము అని అన్నారు. అంతటా ఆ రఘునందనుడు, మీరు నా స్మృతి పదమున మసలుచు కార్య అవసరముల యందు సహాయపడుతూ ఉండు. ఇక మీరు మీ అభీష్ట స్థానములను స్వేచ్ఛగా వెళ్ళుడు అని వారితో అనెను. అంతటా వారు అలాగే అని పలికి శ్రీరామునకు ప్రదక్షిణమునర్చి ఆయన నుండి సెలవు గైకొని తమ యథాస్థానములకు వెళ్ళిపోయారు. సంహారక మంత్రాలు తెలుసు రాముడికి, అన్ని అస్త్ర విద్యలు తెలుసు, వాటిని ఎలా ఉపసంహరించుకోవాలో ఆ విద్యలు తెలుసు. వాటన్నిటికీ సంబంధించిన అధిదేవతలందరూ కూడా ఉన్నారన్నమాట రెడీగా. సర్వశుభ లక్షణ శోభితుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశమును అనుసరించి సర్వశ్రేష్టములైన ఆ అస్త్రమంత్రములను వాటి ఉపసంహార మంత్రములను తమ్ముడైన లక్ష్మణుడకు బోధించెను. ఆ రామచంద్రుడు ఉపసంహార మంత్రములను చక్కగా గ్రహించి పయనించుచే విశ్వామిత్ర మహామునితో మృదుమధురముగా ఇట్లనెను. ఓ మునీశ్వర, ఈ ప్రదేశమున పర్వత సమీపమునందు మేఘమండలమును బోలిన వృక్ష సమూహము విలసిల్లుచున్నది. దీనిని గురించి తెలుసుకొలవలనని నాకు మిక్కిలి కుతూహలముగా ఉన్నది. ఇది వివిధ మృగములతో కూడి మిక్కిలి మనోహరమై చూడముచ్చట గొలుపుతున్నది. ఇచట నానా విధములైన పక్షులు కిలకిల రావములు వీణుల విందు గావించుచున్నది. ఈ ప్రదేశము ప్రశాంతమై మిక్కిలి హాయిని గూర్చుచున్నది కనుక భయంకరమైన తాటకా వనము నుండి బయటపడినట్లు తలంచుచున్నాను. ఓ మహాత్మా, ఈ ఆశ్రమం ఎవరిదో వివరంగా తెలుపుము. ఓ మహాముని, పాపాత్ములను బ్రహ్మహత్యలు చేయువారును దుర్మార్గులను దురాత్ములను అయిన ఆ రాక్షసులు మీ యజ్ఞకార్యమునకు విఘ్నము కలిగించుటకై వచ్చే ప్రదేశమేంటి? పూజ్యుడైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులను వధించి మీ యజ్ఞకార్యమును రక్షింపవలసిన ప్రదేశమేంటి? ఓ మునీశ్వర, ఈ విషయములను అన్నింటినీ వినగోరుచున్నాను, దయతో తెలుపుము అని అడిగారు శ్రీరాముడు విశ్వామిత్రుడిని. ఇంతటితో 28వ సర్గ అయిపోయింది. 29వ సర్గలో సిద్ధాశ్రమ వృత్తాంతం, విశ్వామిత్రుడు యజ్ఞ దీక్షను గైకొనుట, వీటన్నిటి గురించి ఉంటుంది. 29వ సర్గ సిద్ధాశ్రమ వృత్తాంతము, విశ్వామిత్రుడు యజ్ఞ దీక్షను గైకొనుట. సాటిలేని వైభవములు గల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుని వలె ఆ వనమును గురించి ఇలా ప్రశ్నింపగా మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు సమగ్రముగా ఇలా తెలిపెను. మహాబాహువైన ఓ రామ, దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు 100 కొలది యుగముల కాలము లోక కళ్యాణమునకై తపమాచరించుచు తత్ఫల సిద్ధికై ఇచట నివసించెను. వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలన మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫలసిద్ధుడందుట వలన దీనికి సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి ఏర్పడిన. విష్ణు తపశ్చర్యాకారములందే ప్రహ్లాదుని మనముడును విరోచనుని కుమారుడును అయిన బలిచక్రవర్తి మరుద్గణములను ఇంద్రాది దేవతలను జయించి
ముల్లోకములకు రాజై పరిపాలించుచు ప్రసిద్ధికెక్కును. బలి యజ్ఞము చేయుచుండగా అగ్నిదేవుని ముందుంచుకొని దేవతలు అందరూను ఈ ఆశ్రమమున తపమనరించుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయంగా ఇట్లు విన్నవించుకొనిరి. ఓ మహావిష్ణు, విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావము గల ఒక యజ్ఞమును చేయుచున్నాడు. అది ముగియక ముందే ఈ దేవకార్యమును నెరవేర్పవలసినదిగా ప్రార్థన. యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి కడకు అర్ధులు అన్ని దిక్కుల నుంచి ప్రవాహముగా వచ్చుచున్నారు.
30వ సర్గ. రామలక్ష్మణులు సుబాహు మారీచాది రాక్షసులను నిగ్రహించుట, విశ్వామిత్ర యాగమును సంరక్షించుట, శత్రు సంహార దక్షులను, దేశకాలములను గురించి తదనుగుణముగా మాట్లాడగలవారును అయిన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలా అన్నారు. పూజ్యుడైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు ఒత్తురు దయతో తెలుపుము. యజ్ఞ సంరక్షణార్థం వారిని నిలువరించుటకై మేము సావధానులమై ఉందము. ఈ విధముగా పలుకుచు రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమనర్చుటకై త్వరపడుచుంటిరి. అందులకు అచటి మునులు అందరూ కూడా ఎంతో సంతసించి ఆ రాకుమారులను ప్రశంసించుచు ఇలానిరి. నేటి నుండి 6 దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో నుండును. ఓ రాకుమారులారా, మీరు సావధానులై ఈ 6 దినములను యజ్ఞమును రక్షించుచుండవలెను. రాజకుమారులలో సుప్రసిద్ధులైన ఈ రామలక్ష్మణులు వారి మాటలు విని ఆ 6 దినములను రాత్రింబవళ్ళు జాగరూకులై తపోవనమును రక్షించుచుండిరి. మహాధనుర్ధారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపమునే నిలచి విఘ్నకారకులైన రాక్షసుల యొక్క బాధ నుండి విశ్వామిత్ర మహాముని రక్షణ కార్యములో నిమగ్నులై ఉండిరి. 5 దినములు క్రమముగా యజ్ఞకార్యములు జరిగిన పిమ్మట 6వ నాడు శ్రీరాముడు లక్ష్మణునితో ఏమరపాటు లేక సన్నద్ధుడవై ఉండుము అని పలికెను. యుద్ధము చేయుటకు త్వరపరచు శ్రీరాముడు నుడువుచుండగానే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు ఒక్కుమ్మడిగా పైకెగసెను. వేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగుట రాక్షసుల రాకను సూచించు ఉత్పాతం. చాలా ఎగిరాయి అంటే అది రాక్షసులు వస్తున్నాయి అని అగ్నిజ్వాలలు పైకెగిరితే. యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములనందు నిర్వర్తించుచుండిరి. అచట దర్భలు, చమసములు, సృక్కులు, ఆజ్యం, సమిదలు, అలంకరణకై పుష్పములు మొదలగునవన్నీ ఉండెను. ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆవాహనీయ అగ్ని జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వలిల్లెను. యజ్ఞము వేదమంత్రపూర్వకముగా యథాక్రమముగా కొనసాగుచుండెను. ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహాశబ్దము బయలుదేరెను. వర్షాకాలమున ఆకాశమును కమ్ముకొనిచి వచ్చేడి మేఘాల వలె రాక్షసులు తమ మాయలను ప్రయోగించుచు పరుగు పరుగున వచ్చిరి. భయంకరులైన మారీచ సుబాహువులు వారి అనుచరులు అచటికి చేరి కుండపోతగా రక్తమును వర్షించిరి. ఆ రక్తవృష్టితో వేదిక యొక్క పరిసరములన్నీయూ తడసిపోయెను. తమ్మునితో కూడిన శ్రీరాముడు అట్టి వేదికను చూచి క్రుద్ధుడై వెంటనే ముందుకు దూసుకొని వచ్చి ఆకాశముననున్న రాక్షసులను గాంచెను. రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ విధముగా వచ్చి పడుచున్న రాక్షసులను గాంచి లక్ష్మణుని వైపు మరలి సాభిప్రాయముగా చూచి ఇలానెను. ఓ లక్ష్మణ, వాయువు మేఘముల వలె మాంసభక్షకులు దుర్మార్గులు అయిన ఆ రాక్షసులను మానవాస్త్రములతో చెల్లాచెదురుగావించదను చూడుము. ఇట్టి పిరికి పందలను సంహరించుటకు ఏమాత్రమూ ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తన చాపమునందు శరమును సంధించను. మిక్కిలి క్రుద్ధుడైన రాఘవుడు మిగులు శక్తిమంతమై కాంతులను విరజమ్ముచున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించను. ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు 100 యోజనముల దూరమున సముద్ర జలాల్లో పడిపోయిను. సీతేశువు అను బలమైన శరాఘాతమునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి గిరగిర తిరుగుచు దూరమునకు కొట్టుకొని పోవచుండెను. అట్టి మారీచుణ్ణి చూచి శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అనెను. ఓ లక్ష్మణ, ధర్మసహితమైన సీతేశువు అను పేరుగల ఈ మానవాస్త్రమును చూడుము. ఇది మారీచుని ప్రాణములను తీయక స్పృహ లేకుండా చేసి వానిని తీసుకొని పోవచున్నది. ఈ రాక్షసులు కఠినాత్ములు, పాపకర్ములు, యజ్ఞములను ధ్వంసము చేయువారు, రక్తమును త్రాగువారు. అట్టి ఈ దుర్మార్గులను కూడా వధించెదను. పిమ్మట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రములను సంధించి సుబాహువు యొక్క వక్షస్థలమున కొట్టెను. దాని దెబ్బకు అతడు నేలకూలెను. మిక్కిలి పరాక్రమశాలియు సద్వర్తనుడు అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతం వాయవ్యస్త్రములతో తుదముట్టించి మునులకు ముదము చేకూర్చెను. ఈ విధముగా ఆ రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నములను నర్చు రాక్షసులందరినీ హతమార్చెను. పూర్వం రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలందుకొనెను. యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యెను. అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయెను. అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇలా అనెను. ఓ మహాబాహు, నీ వలన నేను కృతార్థుడనైతిని. నీవు మీ నాయనగారికి ఇచ్చిన మాటను నిలబెట్టితివి. నీ చర్యతో సిద్ధాశ్రమము అను పేరు ఈ ప్రదేశమునకు సార్థకమైనది. నీ ఖ్యాతి ఇనుమడించినది అని రాముణ్ణి పొగిడారు విశ్వామిత్ర మహర్షి. ఇంతటితో 30వ సర్గ అయిపోయింది.